ఆర్టీసీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఈ బస్సులను ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2029 వరకు 10,000 ఈ బస్సులు ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ ఈ బస్సులన్నీ కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ప్రైవేట్ వాళ్ళకే డిపోలు, ప్రైవేట్ వాళ్ళకే ఆర్టీసీ స్థలాలు ఇచ్చి మొత్తం మీద ప్రైవేటే మెయింటైన్ చేయబోతుంది. దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా రోడ్లెక్కి ఆందోళనకు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రయాణం కూడా సామాన్యుడికి భారంగా మారుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కొన్ని వార్తలు చూస్తే. తాజాగా ఒక పత్రికలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఈ బస్సులు ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేట్ సంస్థలు నిర్వహించబోతున్న ఈ బస్సులు కిలోమీటర్కు వాళ్ళకు 74.50 చొప్పున చెల్లించాలని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించిందట. కిలోమీటర్కి 74.50 చొప్పున, అంటే ప్రైవేట్ వాళ్ళు ఈ బస్సులు పెడతారు కదా, వాళ్ళు తిప్పినందుకు కిలోమీటర్కి అంత చెల్లించాలని. అందులో కేంద్ర ప్రభుత్వం కిలోమీటర్కి 24.50 చెల్లిస్తుందట. ఇక మిగిలిన 50 రూపాయలు ఆర్టీసీయే చెల్లించాలి. అయితే ప్రైవేట్ సంస్థలకు చెల్లించే ఈ ధరను 6 నెలలకు ఒకసారి పెంచే అవకాశాన్ని కల్పించాలని సర్కార్ నిర్ణయించిందట. కేంద్ర ప్రభుత్వం చెల్లించే 24 రూపాయల 50 పైసలు అది అట్లే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆర్టీసీ చెల్లించే 50 రూపాయలే పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పెంచాలి అని ఇందులో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం మరీ విడ్డూరం ఏంటంటే ఆ పెంపుదల హక్కు ప్రైవేట్ సంస్థల ఇష్టమట. ఆ మేరకు వెసులుబాటు కల్పించారట. అంటే కిలోమీటర్కి 74.50 గిట్టుబాటు కావడం లేదని ప్రైవేట్ సంస్థలు భావిస్తే ప్రభుత్వానికి కేవలం సమాచారం ఇచ్చి ధర పెంచుకోవచ్చు. ఆ విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి సమీక్షించి ధరల పెంపుదలను వాళ్ళు ప్రతిపాదించవచ్చట. అంటే ప్రైవేట్ సంస్థలకు కిలోమీటర్కు చెల్లించే ధరను ప్రతి 6 నెలలకు ఒకసారి పెంచేందుకు ప్రభుత్వం ముందుగానే మార్గం సుగమం చేస్తుందట. సో ఇదే జరిగితే మరి ఆర్టీసీపై భారం పడుతుంది కదా. మొదటి దశలో 1,450 ఈ బస్సులు ప్రవేశపెట్టి 2029 నాటికి దశల వారీగా 10,000 బస్సులు ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. సో దీని అర్థం ఏంటంటే 100% ఈ బస్సులే ఉంటాయి. ఆ ఈ బస్సులన్నీ ప్రైవేట్ చేతిలోనే ఉంటాయి. ఆ వ్యాపారం అంతా ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అండ్ బై డిఫాల్ట్గా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అస్మదీయుల చేతిలోకి ఇవన్నీ వెళ్తాయి కూడా దాదాపు. అందులో ఏమీ అనుమానం ఉండదు. మరి అంతా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే దాదాపు 100% వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటప్పుడు మరి సామాన్యుడికి ఆర్టీసీ ప్రయాణం రాబోయే రోజుల్లో భారంగా మారదా అంటే ఏ విధంగా చూసినా మారే పరిస్థితిని. ఇక్కడ ప్రభుత్వం మరి దేన్ని కంట్రోల్ చేయగలదు? ప్రభుత్వం ఒకసారి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోయిన తర్వాత ఏముంటుంది? ఇంకా ఒకసారి ప్రైవేట్ వాళ్ళ చేతిలో చిక్కుకున్న తర్వాత అంత ఈజీ కాదు కదా వాళ్ళ చేతిలో ఉన్న జుట్టు ఇడిపించుకోవడం.